నా పేరు విజయగోపాల్ నాయక్. నేను 1530 స్టార్ట్ అయిన ప్రస్తావన తర్వాత జనరల్ సెక్రటరీ, సిటీ వైస్ ప్రెసిడెంట్, ఇది అంచెల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులతో నాకు అప్పుడు పోస్ట్ వచ్చింది. తర్వాత పోస్ట్ తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రతి కార్యకర్తతో నేను మంచి ప్రేమాభిమానం కలిగి ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే అంతకుముందు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో, చైతన్య రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేనే అక్కడ ఇంటి చేసి నేను గెలిపించడం జరిగింది. తర్వాత ప్రతి డివిజన్లో నాకంటూ ప్రజలు కార్యకర్తలు అనుకూలంగా అన్ని విధాల న్యాయపడి వర్క్ చేశారు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే చైతన్య రెడ్డి గారు బీజేపీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ నేనే ఉన్నాను కార్యకర్తలు అనము. తర్వాత నాకు కూడా చేయాలని అభిమానం ఉంటుంది. వాళ్ళ విధానము నా అభిమానము చేయాలని 100%. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సీనియారిటీ చూస్తారు. తర్వాత లోకల్ ఏ విధంగా పేరు ఉన్నది, మంచి పేరు ఉందా, రౌడీ షీటర్ ల్యాండ్ కాబట్టి ఈసారి స్పెషల్ గా చూస్తున్నారు. అందువల్ల నాకు అలాంటి ఒకటే మేడం, లోక ఎన్నేళ్ళకి పనిచేస్తున్నాడు కాంగ్రెస్ లో. తర్వాత ఈయన మీద ఎలాంటి మార్పులు ఉన్నాయి, మంచి ఉన్నాయా, చెడు ఉన్నాయా. తర్వాత ఏంటంటే అన్ని విధాల అరువు అయితేనే వాళ్ళు ఇస్తారు టికెట్. ఒకటి లోకల్లో అందరితో కలిసిమెలిసి ఉండడమా, కార్యకర్తలతో మంచి ఉండడమా, ప్రజలతో మంచి ఉండడమా, అది ఇంపార్టెంట్. అవన్నీ చూసిన తర్వాత టికెట్ మేడం గెలవడం ఇస్తారు 100%. ఎందుకంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ తెచ్చింది, తెలంగాణ సాకారం జరిగింది అంటే సోనియమ్మ గారి దయవల్ల. ఆమె దయవల్ల లేకపోతే ఇప్పుడు కాదా 100 ఏళ్ళ క్రితం కూడా రాకపోతుండే తెలంగాణ. ఆమె దయ, ఆమె రుణం తీసుకుంటానికన్నా ఈరోజు ప్రజలందరూ ఏకంగా అయ్యారు. ఆ ఏకం కాంగ్రెస్ వస్తుంది. బంగారు తెలంగాణ లేకపోతే 4 అందంగా తెలంగాణ మీకు తెలియాలి. ఎందుకంటే మొత్తము కేసీఆర్ గారి ఫ్యామిలీ మొత్తం బంగారు తెలంగాణ అయిపోయింది. బంగారు ఇల్లు అయిపోయింది కానీ బంగారు తెలంగాణ కాలే. ఇలా రైతులు ఎంత బాగున్నారు, ఉద్యోగులు ఎంత బాగున్నారు, యూనివర్సిటీ ఎంత బాగున్నారు, ఎడ్యుకేషన్ ఎంత ప్రాబ్లం ఉంది, జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, జాబ్ ఎంత ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్లీ తెలంగాణ వచ్చినందుకు నీళ్ళు నియామకాలు జాబ్ల గురించి వచ్చింది. కానీ ఈరోజు జాబులు లేవు, నీళ్లు లేవు, నియోగాలు లేవు. ఏమైనా కొడుకు, బిడ్డ, అల్లుడు వీళ్ళు తప్ప ఎవరు లేనే లేదు. తెలంగాణ నలుగురే. వీళ్ళకి జాబ్లు వచ్చినాయి, వీళ్ళకే ప్రైజ్ వచ్చినాయి, ప్రాజెక్ట్ వాళ్ళకి వచ్చినాయి. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు రాలేదు. అందువల్ల ఈసారి సోనియమ్మ రుణం తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిపించాలనే ఉద్దేశం మాకుంది. కాంగ్రెస్ అనేది ఇది 137 ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతో మంది వస్తుంటారు, ఎంతమంది పోతుంటారు. కానీ దీనికంటూ ఒక ప్రత్యేకమైన విలువ ఉంది కాంగ్రెస్ లో. చాలా మందికి ఈసారి ఏంటంటే సోనియా గాంధీ రుణం తీసుకుంటారని చాలా మంది ఇక్కడ పార్టీలకు వస్తున్నారు. ఆ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో వేరే కారణం ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒకటే వ్యక్తి కొడుకు, కోడలు, అల్లుడు, బిడ్డ. చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఎందుకు వైఫల్యం చూస్తుందంటారు? గత కొన్నిసార్లు ఈసారి గెలవడానికి ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటారు? చాలా విధాల ప్రయత్నం చేస్తున్నారు. అన్ని గారు కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి గారు యాక్టివ్ అయిన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2004 ఏ
విధంగా రాజశేఖర రెడ్డి యాక్టివ్ ఎట్లా ఉన్నారో అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ యాక్షన్ ప్రకారమే ఈ రోజు పిల్లలు కూడా కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరికి నమ్మకం వచ్చిందంటే ఈసారి అందరం కలిసి సోనియా గాంధీ రుణం తీసుకుందామనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నాడని అందరికి తెలిసే విషయం. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నది ఏంటంటే నిన్న BEC సమావేశాల్లో ముగ్గురికి ఎంపిక చేశారు అని. మరి కొంతమంది అలాంటిది ఏం జరగలేదు, బయటికి రాలేదు మాట్లాడతారు. మీరేమంటారు? మేడం చాలా మంది కార్యకర్తలు లేదు, వాళ్ళ ముక్కులు తెలియదు, మూకులు తెలియదు, వాళ్ళ రేటు కూడా వేశారు కదా, ఏదో వస్తుంది ఏమో చెప్తారు. కానీ ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపడిన కార్యకర్తకి ఇస్తారు. కార్యకర్త కాకుండా ఇక్కడ ఎన్నేళ్ళకి పని చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇద్దరు చేస్తున్నారు అనే చూసిన తర్వాతనే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఒక 1024 వచ్చాను ఇక్కడ, కానీ దగ్గర 50% కార్యకర్తలు కానే కలవాలి. ఎక్కడెక్కడ నుంచో ఏదో చేయాలంటే ఏదో డిస్టర్బ్ చేయాలని చెప్తున్నాను తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు BRS పార్టీ చూస్తుంటే టికెట్లు ఇచ్చిన తర్వాత BC అన్యాయం జరిగిందని, ఉద్యోగాలకు అన్యాయం జరిగిందని వార్తలు వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ లో అలాంటి వేవ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయండి కదా, ఒకసారి టికెట్లు ఇచ్చిన తర్వాత రావు గారు भारत जोड़ो आज से आज जोड़ो मोहब्बत की दुनिया से मोहब्बत की दुनिया चालू करो। ये मोहब्बत की दुनिया आने के बाद यहाँ BC लोगों के लिए इतनी मोहब्बत हो गई। राव जी ने ये कहा सबसे मोहब्बत खुद से रहेंगे और BC लोगों को स्पेशली हम लोग जो चाहे करने को तैयार है। अरे वह जब भी आप के जब पहले BC की सारी चारा सीटों से और BC की చాలా విధాల లాభం ఉందని ప్రతి ఒక్క తెలిసిన విషయమే. ప్రతి ఒక్క BC కార్యకర్త కూడా కాంగ్రెస్ లో అటెన్షన్ అయిపోయాడు, యుద్ధానికి తయారైపోయింది. అంటే మీరు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మరి కట్టుబడి ఉంటారా తర్వాత? అమ్మా ఇప్పుడు కాదమ్మా, 7 నుంచి అధిష్టానం నిర్ణయించిన కట్టుబడి మేము ఉంటున్నాము. అదే ప్రకారం చేస్తున్నాము, రేపు పని చేస్తాము. వేరే దానికి టికెట్ వచ్చినా కూడా మేము వర్క్ చేస్తాము. ఇప్పుడు కాకుండా ఇంకా 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ లో ఉంటాము. ఆల్ ది బెస్ట్, థాంక్యూ సో మచ్.